లిక్కర్ కేసులో సిట్ అధికారులు తనను అన్యాయంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తన కుటుంబం మద్యం జోలికి పోలేదన్నారు. వేద పాఠశాల నడుపుతున్న తాను ఎప్పుడూ అబద్ధం చెప్పనన్నారు. పైన దేవుడు చూస్తున్నాడు, అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టారు. కోర్టు నుంచి జైలుకు తరలించే సమయంలో కన్నీరు పెట్టుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ ఈజ్ సుప్రీం అన్నారు. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని తెలిపారు. తాను మద్యం ముట్టలేదు, అమ్మలేదు, అమ్మనన్నారు కూడా. రాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు మోపాలని, తాను చిన్నప్పటి నుంచి దూరం పెట్టిన మద్యాన్ని తనపై రుద్దడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వ పెద్దలు తప్పు చేస్తున్నారని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తున్నారని మండిపడ్డారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మనస వాచ కర్మేలా చెప్తున్నా, లిక్కర్ జోలికి ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఈ రోజు కావాలనే జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి హింసిస్తున్నారు. కొత్త రూల్స్ అంతా తీసుకొచ్చారు. ఈరోజు శిక్షలు అనుభవిస్తాం, ఈ కష్టాలు భరిస్తాం, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాం. ఈ రోజు ఏదైతే చుట్టూ వాళ్ళు చేస్తున్నారో ప్రతి తప్పుకి దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సుప్రీం, నేచర్ ఈజ్ ద సుప్రీం. ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు మనసా వాచకరమైన మరలా చెప్తున్నా, ఏ తప్పు చేయను నేను, ఏ సంబంధం లేని నేను, ఏ రోజు లిక్కర్ జోలికి పోలేను నేను. ఈరోజు లిక్కర్ కేసులో ఇరికి జైలుకి పంపించారు. ఆరోగ్యం వెన్నుముక నొప్పితో బాధపడుతున్నా. సరే, అది ఓకే. అంతకన్నా పెద్ద బాధ తప్పుడు కేసులు ఇరికించడం. మరలా చెప్తున్నా, చుట్టూ తప్పులు చేస్తుంది. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తుంది. అట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతున్నారు. ఈరోజు అన్యాయంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ మంచిది కాదు. మీకు న్యాయం ఉంటే చెప్పని చెప్పి మీకు గుండె మీద చేసుకుని చెప్పండి, నాకు లిక్కర్తో సంబంధం ఉండాలి. లిక్కర్తో సంబంధం ఒక్క చిట్టు అధికారి మనస్సాక్షి అడగమని చెప్పండి, నాకు లిక్కర్ లెక్కని ఇన్వాల్వ్ అయ్యా నేను. భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, భగవంతుడి మీద నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. నాకు సెంటిమెంట్ కూడా, అలాంటి సెంటిమెంట్ ఉన్న నన్ను జైలుకి పంపారు. ఫేస్ చేస్తాం, ఎదుర్కొంటాం, పోరాడతాం. కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్గా భయపడే లిక్కర్లో నన్ను జైలుకి పంపారు. భగవంతుడు చూస్తున్నాడు. మరలా చెప్తున్నా, గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ సుప్రీం. భగవంతుడు ఇచ్చే శిక్షలో నుంచి మీరెవరు తప్పించుకోలేరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి, గుర్తించాలి. ఫేస్ చేస్తాం, కానీ ఫేస్ చేస్తాం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.